మిత్రా శర్మ బిగ్ బాస్ షోతో పాపులారిటీ దక్కించుకున్న వాళ్ళలో మిత్రా శర్మ ఒకరు. అంతకుముందు పలు మూవీల్లో నటించినప్పటికీ అంతగా ఎవ్వరికీ తెలియని ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ స్థాయి నుండి సినిమా ప్రొడ్యూసర్ గా ఎలా మారింది, ఇంతలో హర్షసాయి మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ బ్యూటీ కేస్ ఎందుకు పెట్టింది, అసలు హర్షసాయి ఎలా పరిచయం అయ్యాడు, అతనితోనే సినిమా ఎందుకు తీస్తోంది, వీళ్ళ మధ్య లవ్ స్టోరీ ఉందా, అసలు హర్షసాయితో వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది, మధ్యలోకి హర్షసాయి తండ్రిని ఎందుకు తీసుకొచ్చింది, మిత్రా శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, బిగ్ బాస్ లో ఎలా అవకాశం వచ్చింది, మిత్రా శర్మ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1993వ సంవత్సరం మే 24న ముంబైలో జన్మించింది మిత్రా శర్మ. ఈమె అసలు పేరు మిత్రా బిందా. పెరిగిందంతా ముంబైలోనే. తన తండ్రి సలహా మేరకి నటనపై మక్కువ పెంచుకుంది. ఆమె తండ్రి హిందీ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్గా మంచి గుర్తింపు అందుకున్నాడు. తండ్రి బ్యాక్గ్రౌండ్తో భాగ్య విధాత అనే హిందీ సీరియల్లో మొదటిసారి నటించింది. అయితే కొన్నాళ్ళకి తండ్రి చనిపోవడంతో ఒంటరైంది మిత్రా శర్మ. మరోవైపు బంధువులు కూడా ఈమెని పక్కకు పెట్టడంతో నిరాశ చెంది హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలను భరించింది. ఎట్టకేలకి ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. తొలి సంధ్య వేళలో అనే సినిమాల్లో ఆమెకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2 సినిమాల్లో కూడా నటించారు, కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయే అయినా మిత్రా తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తర్వాత సినిమా ఛాన్స్లేం రాలేదు. నేను అవకాశాల కోసం తిరగడం కాదు, నేనే నలుగురికి అవకాశాలు ఇస్తా అనే మోటోతో ఈమెకి కలిగినదంతా అమ్ముకొని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించింది. ఆ బ్యానర్లో మొదట ప్రయత్నంగా బాయ్స్ అనే బోల్డ్ సినిమాని సొంతగా నిర్మించారు. దీని టీజర్ ట్రైలర్లు కూడా అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్కి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కూడా పిలిచింది. ఇదే సినిమాలో మిత్రా కూడా హీరోయిన్ గా నటించింది. గ్లామర్ పెర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదే లేదని నిరూపించింది. ఇక సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి 1,00,000కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. నిత్యం తన గ్లామర్ ఫోటోలతో యువతకి మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ అమ్మడు. అయితే మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను అందుకుందట. హైదరాబాద్లో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసింది. 100 కోట్ల విలువైన ఆస్తుల్ని సంపాదించింది. ఇక మిత్రా శర్మ కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే ముందుగా ఆమె దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఉండదట. ఒకవేళ అది నచ్చితే మాత్రం ఎంత ఖరీదైనా సరే వీలైనంత త్వరగా కొనేస్తుందట. ఇక ఆ తర్వాత కార్లు నచ్చకపోతే వెంటనే మార్చేస్తుందట. ఇక 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బెంజ్ ఆల్టర్ కారు కూడా ఉందట. ఈ కారు దేశంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది దగ్గర మాత్రమే ఉందట. హైదరాబాద్లో ఈ మోడల్ కారు ఇదొక్కటేనట. ఈ బెంజ్ రేంజ్కి తగ్గట్టే 999 అనే ఫ్యాన్సీ నెంబర్ని వాడుతుంది మిత్రా శర్మ. అంతేకాదు మిత్రా శర్మకి కుక్కలంటే మహా ఇష్టం. అందుకే ప్రపంచంలోనే ఎక్కడ కొత్త బ్రీడ్ కుక్కలు కనిపించినా అవి ఆమె ఇంట్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆమె ఇంట్లో 10 నుంచి 20 వివిధ జాతుల కుక్కలున్నాయి. గాయాల పాలై తిండి లేక రోడ్లపై తిరిగే కుక్కల్ని సైతం ఇంటికి తెచ్చుకుని వాటిని పోషిస్తూ వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది మిత్రా శర్మ. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి మిత్రా బిందాగా అడుగుపెట్టింది మిత్రా శర్మ. తన అందంతో ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది బ్యూటీ. బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి బిగ్ బాస్ కంటే ముందు ఈ అమ్మడు చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది మిత్రా. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ పేరు గట్టిగా వినిపించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు, కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ నుండి వచ్చాక ఓ ప్రైవేట్ పార్టీలో హర్షసాయిని కలుసుకున్న ఆ బ్యూటీ ఆ తర్వాత పరిచయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత హర్షసాయి స్వీయ దర్శకత్వంలో మెగా అనే మిత్రా శర్మ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఈ సినిమాను శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో మిత్రా శర్మ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఇక ఈ మూవీ టీజర్ ని 2023 సెప్టెంబర్లో, అంటే గత ఏడాది ఇదే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. సినీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాదిగా వస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేదే లేదు.
ఇక మిత్రా శర్మ కూడా స్క్రీన్ పై కనిపించలేదు. అయితే ఇక ఆ సినిమా నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇక ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవడం, తరచూ కలవడంతో డేటింగ్ చేయటం మొదవరికి వచ్చిందట. అలా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్లారట. ఇంతలో హర్ష సాయి తనని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మిత్రా శర్మ ఆరోపించింది. హర్ష సాయి తనని మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాయర్తో వచ్చిన మిత్రా శర్మ తనకి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి పేరుతో హర్ష సాయి, అతడి కుటుంబం తనని మోసం చేశారని మిత్రా శర్మ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆమె నర్సింగ్ పోలీసుల వద్ద వాపోయింది. అయితే డబ్బు తీసుకున్నా పెళ్లి మాట ఎత్తడం లేదని, తనకి ఏ క్లారిటీ ఇవ్వడం లేదని మిత్రా శర్మ తెలిపింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి మీద చర్యలు తీసుకుని తనకి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, అలాగే దానికి సంబంధించిన వీడియోలను కూడా తీశాడని హర్ష సాయిపై ఆరోపిస్తోంది. ఈ వీడియోలతో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. హర్ష సాయి నుంచి ఆయన యూట్యూబ్ ఫాలోవర్స్ నుంచి తనకి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. కాగా నర్సింగ్ పోలీసులు 376(2), 376(n), 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. హర్ష సాయి తన దగ్గర ఉన్న అన్ని ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్టు మార్నింగ్ కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే హర్ష సాయి తన సోషల్ మీడియాలో స్పందించారు. డబ్బుల కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని తన లాయర్ ఇప్పటికే ఆ పనిలో ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మిత్రా శర్మ లాయర్ నాగూర్ బాబు సంచలన విషయాలు బయటపెట్టారు. 2022లో ఒక సాంగ్ కోసం మిత్రా శర్మ తొలిసారి హర్ష సాయిని కలిశారట. ఆ సమయంలో హర్ష సాయి మంచి ఫేమ్ ఉంది, తన వద్ద ఒక స్టోరీ ఉందని హర్ష మిత్రా శర్మకు చెప్పాడట. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడట. అలా మిత్రా శర్మ మెగా అనే మూవీ స్టార్ట్ చేసి సొంత డబ్బులతో సినిమాను ప్రొడ్యూస్ చేసిందట. తనకి హైదరాబాద్ లో ఉండడానికి షెల్టర్ లేదని హర్ష సాయి చెప్పడంతో మిత్రా శర్మ అతడి కోసం ఒక విల్లాని కూడా అరేంజ్ చేసిందట. స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకి రావాలని మిత్రా శర్మని హర్ష సాయి కోరగా అతని మాటలు నమ్మి మిత్రా శర్మ హర్ష సాయి ఉండే విల్లాకి వెళ్ళినప్పుడు ఆమెకి మత్తుమందు ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడట. అంతేకాకుండా ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేసి మరుసటి రోజు ఆమెకి ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడట. ఇలాంటివి చేయడం నాకు ఫ్యాంటసీ, ఇలాంటివి నా వద్ద చాలా ఉన్నాయని చెప్పాడట. ఇక దీనిపై మిత్రా శర్మ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు హర్ష వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటర్ అయ్యాడట. మీడియాకి వెళ్తే ఇద్దరి ఫేమ్ నాశనం అవుతుందని సర్ది చెప్పాడు. తర్వాత హర్ష సాయి నాన్న మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారట. మిత్రా శర్మ నమ్మింది. దీంతో కేసు ఫైల్ చేయకుండా గతంలో విత్డ్రా చేసుకుంది. 2023లో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది. ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాశ పుట్టింది. ఆమెతో ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పాడు. టీజర్ రిలీజ్ కి ముందే పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అప్పటి నుండి మిత్రా శర్మ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తుందని ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకి అనుకూలంగా మార్చుకుని అవి చూపించి ఆమెను బెదిరించాడట. మిత్రా శర్మని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ సినిమా కాపీ రైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని, లేకపోతే వీడియోల్ని రిలీజ్ చేస్తానని బెదిరించాడట. హర్ష సాయి పెట్ట వేధింపులు తట్టుకోలేక చివరికి నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించాడు. బెదిరింపులకి సంబంధించిన అన్ని ఆడియో, వీడియో ఎవిడెన్స్ని కోర్టుకి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. కోర్టులో హర్ష సాయి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందని నాగూర్ బాబు తెలిపారు. ఇక విశాఖకి చెందిన హర్ష సాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ ఆ వీడియోలు తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో అతనికి దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి 2 చేతుల సంపాదిస్తున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. ఆ కామెంట్ కి తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ హర్ష సాయిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు హర్ష సాయిపై మిత్రా శర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందా అనేది వేచి చూడాలి. మరి మరోవైపు ఇటీవలే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఏకంగా ఐపీఎస్ అధికారులు సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు సంచలనంగా మారుతున్నాయి. సినీ రంగానికి సంబంధించి ఇటీవల హీరో రాజ్ తరుణ్, డాన్స్ మాస్టర్ జానీ, ఇప్పుడు యూట్యూబర్ కమ్ హీరో హర్ష సాయి ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజ్ తరుణ్ వ్యవహారం ఇంకా జైలు వరకు వెళ్లలేదు. డాన్స్ మాస్టర్ జానీ మాత్రం తీవ్ర ఆరోపణల కారణంగా జైలుకి వెళ్లారు. రిమాండర్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు హర్ష సాయి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.